ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 5/12/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిపై విచార సాగర మంథనము చేయండి. జ్ఞానమును మంథనము చెయ్యటము ద్వారానే అమృతము వెలువడుతుంది. ఎంతగా మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగములో జ్ఞానరత్నాలను ధారణ చేస్తారో అంతగా సుసంపన్నులుగా అయిపోతారు. ఇప్పటి ఈ జ్ఞానరత్నాలు సత్యయుగములో వజ్ర వైడూర్యాలుగా అయిపోతాయి. ఆత్మ జ్ఞానరత్నాలను ధారణ చెయ్యాలి. నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి. జ్ఞానరత్నాలనే వినాలి మరియు వినిపించాలి. అప్పుడు తమ హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. ఆసురీ గుణాలు తొలగిపోయినప్పుడు మీరు సుసంపన్నులుగా అయిపోతారు. ఈ జ్ఞానము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగము ఉన్నప్పుడు ఈ జ్ఞాన వారసత్వము ఉంటుంది. సత్యయుగములో భక్తి ఉండదు. దేవతలు మనుష్యులుగా అయినప్పుడే భక్తి ప్రారంభమవుతుంది. మనుషులను వికారులు అని, దేవతలను నిర్వికారులు అని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచము అని అంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతలలో ఈ జ్ఞానము ఉండదు. జ్ఞాన ప్రాలబ్ధమునే మీరు సత్యయుగములో పొందుకుంటారు. ఈ జ్ఞానము ద్వారానే దైవీ గుణాలు ధారణ అవుతాయి. జ్ఞానమును ధారణ చేసేవారి నడవడిక దివ్యముగా ఉంటుంది. జ్ఞానాన్ని తక్కువగా ధారణ చేసేవారి నడవడిక మధ్యస్థముగా ఉంటుంది. మీరు అసలు జ్ఞానాన్ని ధారణ చేయకనే పోతే మీరు నా పిల్లలు కానే కాదు. తండ్రిని తెలుసుకోండి, వారు ఇచ్చే స్వర్గ వారసత్వాన్ని పొందండి. యథార్థమైన జ్ఞానము లేని కారణంగానే పరమాత్ముడైన తండ్రిని నిందిస్తూ ఉంటారు. భగవంతుడిని తిట్టడము ఎంతో అశుద్ధమైన పని. మీరిప్పుడు ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు పరమాత్మను నిందించడము పూర్తిగా మానివేశారు. ఈ జ్ఞానాన్ని విచారసాగర మంథనము చేస్తూ ఉండాలి. విద్యార్థులు జ్ఞాన మంథనము చేసి ఉన్నతిలోనికి వెళ్తారు. జ్ఞాన మంథనము ద్వారానే అమృతము వెలువడుతుంది. ఆసురి విచారసాగర మంథనము ద్వారా చెత్తయే వెలువడుతుంది. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతున్నారు. కల్పకల్పము మీరే ఈ జ్ఞానమును వింటారు. సృష్టి చక్రపు పూర్తి జ్ఞానము మీ వద్ద ఉంది. దైవీ గుణాలు ఉన్న మానవులను దేవతలు అంటారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగిపోయారు. జ్ఞానాన్ని కేవలం వినటమే కాదు, ధారణ కూడా చేయాలి. అప్పుడే మీలో దైవీ గుణాలు వస్తాయి. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. వీటిని ఎవ్వరూ దోచుకోనేలేరు. మీరు 21 జన్మల కొరకు సుసంపన్నులుగా అవుతున్నారు. మిమ్మల్ని మీరు జ్ఞానముతో వివేకవంతులుగా తయారు చేసుకోవాలి.
ఆసురీ గుణాలను తొలగించుకోవాలి. ఆసురీ గుణాలు కలవారి ముఖము ఎర్రగా క్రోధముతో నిండి ఉంటుంది. కామవికారము ఉంటే ముఖము నల్లగా మాడిపోయి ఉంటుంది. వికారాలకు వశమైన కారణంగానే మీరు తెల్లగా సుందరముగా ఉన్నవారు నల్లగా అయిపోయారు. మీరు ఒక్కొక్క పాయింట్ను విచారసాగర మంథనము చేయాలి. ఇది చాలా ధనాన్ని ప్రాప్తింపచేసే చదువు. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదలండి. సత్యయుగము అనగా సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. అక్కడ మీ ద్వారా ఏ వికర్మలు జరగవు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. వికారాలలోనికి వెళ్ళటము ద్వారా కర్మలు వికారీ కర్మలుగా అయిపోతాయి. మొత్తము ఆధారమంతా ఈ కర్మలపైనే ఉంది. మాయా రావణుడు మిమ్మల్ని అవగుణాలు కలవారిగా చేస్తాడు. తండ్రి వచ్చి సర్వగుణ సంపన్నముగా తయారు చేస్తాడు. ఈ సమయములో రామవంశీయులు మరియు రావణ వంశీయుల యుద్ధము జరుగుతున్నది. మీరు పరమాత్మ రాముని పిల్లలు. ఎప్పుడూ మాయతో ఓడిపోరాదు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ అధమగతిని పొందారు. బాబా మాయ నుండి రక్షించుకునే యుక్తులను మీకు తెలియచేస్తూ ఉంటారు. అయినా కూడా పడిపోతే అధమాతి అధమలుగా అయిపోతారు. ఆ అధమ స్థితి లోపల తినేస్తూ ఉంటుంది. మీ స్థూల సంపద, స్థూల పొజిషన్ మొదలైన వాటి అహంకారాన్ని అంతము చేసేయాలి. అవినాశి జ్ఞానధనము ద్వారా స్వయాన్ని సుసంపన్నముగా చేసుకోవాలి. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. వాతావరణాన్ని బాగా ఉంచేందుకు మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. వరదానము: ఎటువంటి వాతావరణంలోనైనా మనస్సు బుద్ధిని క్షణములో ఏకాగ్రము చేసే సర్వశక్తి సంపన్న భవ. బాబ్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను వారసత్వంగా ఇచ్చారు. స్మృతి శక్తికి అర్థము మనస్సును బుద్ధిని ఎక్కడ ఉంచాలనుకుంటే అవి అక్కడ ఉండాలి. మీ మనస్సును బుద్ధిని ఒక్క క్షణములో ఏకాగ్రము చేయండి. స్లోగన్: విశ్వ కళ్యాణపు బాధ్యతను మరియు పవిత్రత ప్రకాశపు కిరీటమును ధరించేవారే డబల్ కిరీటధారులుగా అవుతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.